మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరిగ్గా 2 దశాబ్దాలు అయితే అవుతుంది. టాలీవుడ్ లో మంచు మనోజ్ తో కలిసి స్త్రీ సినిమాలో నటించడం ద్వారా తెలుగు వారికి పరిచయం అయింది. హీరోయిన్ గా తమన్నాకు మొదటి సినిమాతోనే నిరాశ మిగిలింది. తెలుగులో 2 ఏళ్ల తర్వాత మరొకసారి ఛాన్స్ దక్కింది. శేఖర్ కమ్ల హ్యాపీ డేస్ సినిమాలో తమన్నాకు ఛాన్స్ దక్కడంతో కెరీర్ యూ టర్న్ తీసుకుంది. హ్యాపీ డేస్ సినిమా సూపర్ హిట్ కావడంతో తమన్నాకి ఒక్కసారిగా టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది. ఇక టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే కాలీవుడ్ లోను కూడా ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ కాలీవుడ్ లో సమాంతరంగా సినిమాలు చేస్తూ మిల్కీ బ్యూటీ సౌత్ స్టార్ హీరోయిన్ ట్యాగ్ అయితే సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు హిందీ సినిమాల్లో కూడా నటించడం ద్వారా బాలీవుడ్ లోను కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు అయితే చేసింది. బాలీవుడ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన తమన్నా తెలుగు తమిళ సినిమాల కారణంగా అక్కడ రెండో సినిమాను చేయడంకు 10 ఏళ్లు గ్యాప్ తీసుకుంది. పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న తమన్నా ఇటీవల ప్రియుడి విజయవర్మతో విడిపోయినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అతడితో ప్రేమలో ఉన్న సమయంలో తమన్నా సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుని వచ్చిందట. విజయ్ తో పెళ్లి కోసం ఎదురు చూసిన తమన్నా వచ్చిన సినిమా ఆఫర్లను కొన్నిటిని వదిలేసిందట. కానీ విజయ్ మాత్రం ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పడంతో అతడి నుంచి బ్రేకప్ అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. విజయ్ నుంచి విడిపోయిన తర్వాత తమన్నా బిజీగా మారాలని ప్రయత్నిస్తోంది. వచ్చిన ఏ ఒక్క ఆఫర్ ను వదిలిపెట్టకుండా భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోయే ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇటీవల కాలంలో తమన్నా 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. తమిళ్తో పాటు తెలుగు హిందీ ప్రాజెక్టులను కూడా ఈ అమ్మడు కమిట్ అయిందని ఆసక్తిగా ఉన్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇంతకు ముందు కేవలం ఐటెం సాంగ్ చేయడంపై ఆసక్తి చూపించిన తమన్నా ఇప్పుడు లీడ్ రోల్స్ చేసేందుకు చిన్న చిన్న సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈమె మరో 2 లేదా 3 సినిమాలకు సైన్ చేయబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికైతే తమన్నా అభిమానులు చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేసే విధంగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఇదే సమయంలో సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న తమన్నాను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆమె సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది.